హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాస్ కిచెన్. ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను, 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఎగ్ కర్రీకి కావాల్సిన నూనె వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒక 2-3 సార్లు కలిపి మూత పెట్టుకోవాలి. దూరగా వేగే వరకు మూత పెట్టుకోవాలి. కాస్త మగ్గాక పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉల్లిపాయలు ఇంకా తొందరగా మగ్గడానికి ఉప్పు వేసి కలుపుకోవాలి. వాటినన్నింటిని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈ విధంగా 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఉల్లిపాయలు దగ్గర పడతాయి. ఆ టైంలో మనము ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలపాలి బాగా. కారం వేసి ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయల్ని కారము రెండింటిని బాగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత మనము ఎగ్స్ పగలగొట్టుకోవాలండి. వెంటనే కలపకుండా కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అలా వదిలేయాలి. వెంటనే కలిపితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి టేస్ట్ అంతగా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత మెల్లిగా ఇట్లా లైట్గా సైడ్ నుంచి తీసుకోవాలి. కలుపుకుంటూ పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. చికెన్ ముక్కల్లా అనిపిస్తుంది. ఈ విధంగా కలిపేసిన తర్వాత చూడండి, ఎక్కడ మెత్తగా అవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా అవ్వకుండా లైట్గా కనిపిస్తున్నాయి ఎగ్ ముక్కలు. నాకు ఉప్పు సరిపోలేదండి, కాస్త ఉప్పు వేసుకున్నాను. తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది.